కార్యదర్శి మేకల రాజేందర్ వేదికపైకి రావాలా. నగర అధ్యక్ష కార్యదర్శులు అనిల్, మురళి. దీని టేకదరిగినను రాష్ట్ర అధ్యక్షుడు సుదర్శన్ కూడా వేదికపైకి రావాలా. తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగదీష్ వేదికపైకి రావాలా. జిల్లా కన్వీనరు అదే రాష్ట్ర కోశాధికారి సయ్యద్ వేదికపైకి రావాలా. నాయకులు రమేష్ అన్న నరసింహన్న కూడా ఇట్లా వేదికపైకి రావాలా. మన బీడీ ప్యాకర్ యూనియన్ నాయకుడు సాయిగౌడ్ సాయిలు వేదికపైకి రావాలా. ఇట్లా ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా BLTU బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్ పక్షాన అదేవిధంగా తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర కమిటీ పక్షాన మీ అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే మన యూనియన్ రాష్ట్ర కార్యాలయం ముందు మేడే జెండాను ఎగరవేసుకొని మనము ఈ సభా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఎందుకంటే 1886 అమెరికా చికాగో నగరంలో జూటు మిల్లు కార్మికులు తమ హక్కుల సాధన కోసం 8 గంటల పని దినాల కోసం కార్మికులు ఆనాడు 1886 అమెరికా చికాగో నగరంలో కార్మికులు వివిధ రూపాల్లో అనేక దఫాలుగా ఆందోళన చేసిన అక్కడున్న ప్రభుత్వం పట్టించుకోలేదు. కాబట్టి చివరికి కార్మికులు జూటు మిల్లు కార్మికులు అక్కడ సమ్మెకు తీయడం జరిగినది. సమ్మె చేస్తున్నటువంటి కార్మికుల మీద ఇవాళ సమ్మె ఎందుకోసం చేయవలసి వచ్చింది అంటే ఆనాడు కార్మికులు 12 గంటలు 14 గంటలు 18 గంటలు అట్లా పనిచేసేవాళ్ళు. పనిచేస్తున్నటువంటి క్రమంలో అలా కుటుంబ పిల్లలు కానీ కుటుంబ సభ్యులు మరి తండ్రి ఎవరో తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే రాత్రి ఏ రాత్రో 10-12 తర్వాత రావడము, మళ్ళీ పిల్లలు లేవకముందే వెళ్ళిపోయి పనిచేయడం ద్వారా ఇవాళ పిల్లలు కూడా కుటుంబ సభ్యులు కూడా తండ్రి తల్లి ఎవరో అని గుర్తించినటువంటి స్థితిలో మరి మేము ఇంత వెట్టి చాకిరీ గాలి చాకిరీ చేస్తున్నాము, కనీసం మాకు ఒక పని గంటలు కావాలా, అది 8 గంటల పని దినాలు కావాలా, మమ్మల్ని కార్మికులుగా గుర్తించాలా, అదేవిధంగా కార్మికులకు కనీస వేతనాలు అనేది ఉండాలా, ఉద్యోగ భద్రత ఉండాలా, PF ESI పెన్షన్ అనేక సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో 1886 అమెరికా చికాగో నగరంలో సమ్మె చేస్తున్నటువంటి కార్మికుల మీద అక్కడ ఉన్నటువంటి అమెరికా కసాయి ప్రభుత్వం కార్మికుల మీద కాల్పులు చేస్తే ఆ కాల్పుల్లో అనేక మంది కార్మికులు చనిపోవడము, ఆ ఏరులై పారుతున్నటువంటి రక్తంలో తెల్ల చొక్కాని ఆ రక్తంలో ముంచి ఇంకిలాబ్ జిందాబాద్, ప్రపంచ కార్మికులారా ఏకం కండి, 8 గంటల పని దినాలు అమలు చేయాలని పోరాటాల రక్త తర్పణం ఫలితంగానే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా
8 గంటల పని దినాలు అనేది ఒక చట్టం అనేది రావడం జరిగింది. అదే ఇవాళ మేడే కార్యక్రమం. ఏదైతే ఈ భారతదేశానికి 47లో మరి జనవరి 26 నాడు ఎట్లయితే జెండా ఎగరవేసుకుంటామో ఇవాళ ఈ జెండా అంటే ఈ ప్రపంచం భూమి ఎక్కడ ఉన్నదో, భూమి ఎక్కడెక్కడ ఉన్నదో, భూమి ఉన్నంత వరకు ఇవాళ కార్మిక వర్గము ఇవాళ జెండా ఎగరవేసుకొని మేము హక్కులని సాధించినటువంటి రోజు ఫలితంగా ఇవాళ అనే ఉద్దేశంతో ఇవాళ మేడే జెండా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి వల్ల ఏ హక్కుల కోసము, ఏ సమస్యల కోసమైతే కార్మిక వర్గము స్వతంత్రానికి పూర్వం కానీ స్వతంత్రం తర్వాత కానీ వాళ్ళ పోరాటాలు చేసి కార్మికుల హక్కులు సాధించుకున్నారో, కానీ వాళ్ళ ఆ హక్కులని వాళ్ళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వము కార్మికుల హక్కులని కాలరాస్తూ 44 కార్మిక చట్టాలని 44 కార్మిక హక్కులని 4 కోడ్లుగా మారుస్తూ ఇవాళ కార్మిక చట్టాలన్నీ కూడా యజమానులకు చుట్టాలుగా మార్చేసి పెట్టుబడిదారులకు, కార్పొరేటు వ్యక్తులకు, శక్తులకు అప్పచెప్పే విధంగా ఇవాళ మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు మూలంగా ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి బిఎస్ఎన్ఎల్ కానీ, ఈఎస్ఎల్ కానీ, రైల్వే కానీ ఇట్లా అనేక ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ప్రైవేటీకరణ చేయడము, ఆంధ్రాలో ఉన్నటువంటి స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ పూనుకోవడము, ఇట్లా అనేక ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఇవాళ పెట్టుబడిదారులకు అప్పచెప్తున్నటువంటి క్రమంలో వాళ్ళ కార్మికుల యొక్క హక్కులని పూర్తిగా రోజు రోజు యజమానులకు చుట్టాలుగా మార్చడం మూలంగా ఇవాళ తిరిగి ఏ స్వతంత్రానికి పూర్వము, స్వతంత్రం తర్వాత ఏ పని దినాలు, ఏ పని గంటలు అయితే 8 గంటలు సాధించుకున్నామో ఇవాళ అనేక ఫ్యాక్టరీలల్లో, అనేక కంపెనీలల్లో ఇవాళ ఆ 8 గంటలు కాకుండా 10 గంటలు, 12 గంటలు ఇవాళ ఈ కార్మిక చట్టాల మార్పులో భాగంగా 12 గంటలు కూడా పనిచేయొచ్చనే ఒక చట్టం తీసుకురాబోతున్నాడు మోడీ ప్రభుత్వం. అంతేకాకుండా కార్మికులు సమ్మె చేయడానికి, కార్మికులు అడగడానికి, కార్మికుల యొక్క ఉద్యోగ భద్రత, పిఎఫ్, ఈఎస్ఐ ఇట్లాంటి సౌకర్యాలు అడగకుండా ఉండాలి అంటే సర్వ అధికారాలు యజమానులకే కల్పించే విధంగా వాళ్ళ కార్మిక చట్టాల్లో మార్పు తీసుకురావడం జరుగుతున్నది. వాళ్ళ కార్మికుల యొక్క హక్కు ఏంటిది? జన్మ హక్కు, సమ్మె హక్కు. ఆ సమ్మె చేయాలన్నా ఇవాళ సమ్మె హక్కును ఇవాళ యజమానులకు అనుకూలంగా మార్చే విధంగా ఇవాళ మోడీ ప్రభుత్వము చర్యలకు పూనుకుంటున్నది. కాబట్టి ఇప్పటికే అనేక దఫాలుగా దేశవ్యాప్తంగా కార్మికులందరూ కూడా ముక్తకంఠంతో మోడీ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అనేక దఫాలుగా సమ్మె చేయడం జరిగినది. కాబట్టి ఇప్పుడు రేపు మే 20వ తారీఖు నాడు కూడా దేశవ్యాప్తంగా ఇవాళ ఈ మోడీ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ముఖ్యంగా 4 లేబర్ కోడ్లు ఏవైతే ప్రవేశపెట్టాడో 40 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడ్లని ఏ విధంగా మార్చడానికి పూనుకున్నాడో దానికి వ్యతిరేకంగా ఇవాళ మే 20వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా ఇవాళ హర్తాలు, సమ్మెకు పిలుపునివ్వడం జరిగినది. దాంట్లో కూడా బిఎల్టీయూ బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్ ముందు భాగంలో ఉండి మే 20వ తారీఖు నాడు జరగబోయేటువంటి సార్వత్రిక సమ్మెలో ఇవాళ బిఎల్టీయూ అనుబంధంగా ఉండే కార్మిక వర్గము, ముఖ్యంగా తెలంగాణలో బీడీ పరిశ్రమలో పనిచేసేటువంటి కార్మికులందరూ కూడా ఆ సమ్మెలో పాల్గొనాలా. ఆ మే 20వ తారీఖు నాడు జరగబోయే సమ్మెలో కూడా జయప్రదం చేయాలని ఈ మేడే స్ఫూర్తిగా ఆ సమ్మెను మనం విజయవంతం చేయాలా. ఎందుకోసం అంటే ఇవాళ తెలంగాణ కానీ దేశవ్యాప్తంగా బీడీ పరిశ్రమలో 60 లక్షల మంది వల్ల ప్రత్యక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. అదేవిధంగా ఆకు తెంపే వాళ్ళు, అదేవిధంగా ఇతర కార్మికులు దాదాపు 3 కోట్ల మంది, అంటే వాళ్ళ 3 కోట్ల మంది ప్రత్యామ్నాయ ఉపాధి చూపించకుండా బీడీ పరిశ్రమ మీద కోప్టా చట్టాన్ని తెచ్చి 2023 కోప్టా చట్టాన్ని తీసుకొచ్చి వాళ్ళ బీడీ పరిశ్రమ అంతా కూడా మెల్లమెల్లగా వాళ్ళ క్రమక్రమంగా వాళ్ళ
వాళ్ళ బీడీ పరిశ్రమని దెబ్బతీయడంలో భాగంగా ఇవాళ కోప్రా చట్టం అయితే అయింది, జిఎస్టీ అయితే అయింది. అంటే వాళ్ళ జిఎస్టీ అంటే 100 రూపాయల బీడీ అమ్మాలన్నా కొనాలన్నా 28 రూపాయలు ఇవాళ జిఎస్టీ మూలంగా ఇవాళ మొత్తం తెలంగాణ కానీ దేశవ్యాప్తంగా 26 రోజులు నడవలసినటువంటి బీడీ కార్మిక పరిశ్రమ ఇవాళ 10 రోజులకు వచ్చింది, 3 రోజులకు వచ్చింది, 4 రోజులకు వచ్చింది. దీని మూలంగా ఇవాళ కార్మికులకు చేతి నిండా పని లేకుండా పోయింది. కాబట్టి ఇవాళ కార్మిక వర్గము ఏదైతే కార్మిక వర్గానికి ప్రత్యామ్నాయ ఉపాధి లేకుండా ఇవాళ బీడీ పరిశ్రమ పెట్టినటువంటి జిఎస్టీ కానీ కోప్రా చట్టాన్ని రద్దు చేయాలా ఇవాళ. ఎందుకంటే బయట బీరు కానీ బ్రాండ్ కానీ విస్కీ కానీ గుట్కాల మీద అనేటువంటి లేని ఆంక్షలు ఇవాళ బీడీ పరిశ్రమ మీద పెట్టడం మూలంగా బీడీ పరిశ్రమలో కోట్లాది లక్షలాది మంది కార్మికులు ఇవాళ ఉపాధిగా పనిచేస్తున్నటువంటి పరిశ్రమ ఇవాళ ఉపాధి లేకుండా పోతున్నది. కాబట్టి ఇవాళ వాళ్ళ బీడీ పరిశ్రమ అంతా కూడా సంక్షోభంలో ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము జిఎస్టీని 2023 కోప్రా చట్టాన్ని రద్దు చేయాలా. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఎన్నికలల్లో ఏదైతే బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మిక వర్గానికి మేము 4016 రూపాయల జీవనభృతి ఇస్తామని గడిచిన ఎన్నికలల్లో మన బీడీ కార్మికుల ఓట్లతోటి వాళ్ళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఇవాళ ఆయన ఎన్నికలల్లో ఇచ్చిన మాట ఈ రోజుకు నిలబెట్టుకోలేరు. కాబట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే 2014 ఫిబ్రవరి 28వ తారీఖు పెట్టినటువంటి గత ప్రభుత్వ కేసీఆర్ పెట్టిన కట్ ఆఫ్ డేట్ను తొలగించి మరి అందరికీ ఎలాంటి షరతులు లేకుండా 4016 రూపాయల జీవనభృతి ఇవ్వాలా. అదేవిధంగా మహాలక్ష్మి పేరు మీద మహిళలకు మరి 2500 రూపాయలు వంట గృహిణి మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పిండు. మరి ఆ 2500 ఆడనే పోయింది, 2016 రూపాయల జీవనభృతి ఈయనే పోయింది. కాబట్టి మనం ఏమంటున్నామంటే ఇప్పటికైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలా, లేకపోతే గత బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ గది అయితే పట్టిందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ గది పట్టక తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వల్ల ఉద్యోగ భద్రత, పిఎఫ్, ఈఎస్ఐ, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు అనేక రంగాలలో ప్రభుత్వ రంగాల్లో మున్సిపాలిటీలో కానీ వైద్యంలో కానీ విద్యలో కానీ అనేక రంగాలలో ఇవాళ ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ రంగంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు పనిచేస్తున్నారు. ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగ భద్రత లేదు. 2016లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో భాగంగా కనీస వేతనము 26,000 ఇవ్వాలా, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని 2016లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కానీ వాళ్ళ సుప్రీంకోర్టు ఆదేశాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మోడీ ప్రభుత్వము పుట్ట దాఖలు చేయకుండా వాళ్ళ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులని శ్రమదోపిడికి గురి చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ను రద్దు చేసి అందరినీ పర్మనెంట్ చేసి అదేవిధంగా కార్మికుల హక్కులని సిద్ధం చేయాలని మరి కాపాడాలని తెలియజేస్తున్నాం. లేకపోతే దేశవ్యాప్తంగా 20వ తారీఖు నాడు జరగబోయేటువంటి సమ్మె ద్వారా ఈ ప్రభుత్వం దిగివచ్చే విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి 20 నాడు జరగబోయేటువంటి సమ్మెలో పెద్ద ఎత్తున మనం అందరం కూడా పాల్గొనాలని ఈ సందర్భంగా మేడే స్ఫూర్తితోటి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరు కూడా మరొకసారి BLTU బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్ అదేవిధంగా తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం పక్షాన మీ అందరికీ జై భీమ్ లాల్ సలాం తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తుంది. ఈరోజు BLTU బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్ తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం పక్షాన కార్మిక వర్గానికి అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శివాజీ నగర్ తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం BLTU కార్యాలయం ముందు వాళ్ళ మేడే కార్యక్రమాన్ని ఇప్పుడే మేడే జెండాను ఆవిష్కరణ చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ఏదైతే 1886 అమెరికా చికాగో నగరంలో 8 గంటల పని దినాల కోసం కార్మిక వర్గం తమ రక్తతర్పణం చేసింది. ఆ రక్తతర్పణం చేయడం మూలంగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కార్మికులకు 8 గంటల పని దినాలు అనేది ఇవాళ ఒక చట్టం రావడం జరిగినది. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ ఆ చట్టాన్ని బుట్టదాఖలు చేయకుండా 12 గంటలు పనిచేయాలా, 14 గంటలు పనిచేయాలా, 46 కార్మిక చట్టాలని వాళ్ళ కోడ్లని రద్దు చేసి 4 కోడ్లుగా మార్చి కార్మిక వర్గ
ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక, కర్షక వ్యతిరేక విధానాలకు ఇవాళ పాల్పడుతున్నది. ఆ కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం అంతా కూడా ఐక్యంగా ఈ మేడే స్ఫూర్తితోటి ముందుకు రావాలా. అదేవిధంగా మే 20వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా ఏ కార్మిక వర్గ హక్కుల సాధన కోసమైతే ఇవాళ దేశవ్యాప్తంగా హర్తాలు సమ్మె జరగబోతున్నదో ఆ సమ్మెలో కూడా ఈ మేడే పోరాట స్ఫూర్తిగా కార్మిక వర్గం అంతా కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ మే 20వ తారీఖున జరగబోయేటువంటి సమ్మెను జయప్రదం చేయాలా. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా ఇవాళ బీడీ పరిశ్రమ మీద 60 లక్షల మంది కార్మికులు ప్రత్యక్షంగా ఆధారపడి ఉన్నారు. పరోక్షంగా ఇంకా ఒక 2.5 లక్షల మంది కార్మికులు ఆధారపడి ఉన్నారు. అంటే దాదాపు 3 కోట్ల మంది వాళ్ళ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడినటువంటి బీడీ పరిశ్రమ మీద, కార్మిక పరిశ్రమ మీద ఇవాళ లేనిపోయినటువంటి ఆంక్షలు, కోప్టా చట్టం 2023 కోప్టా చట్టం కానీ జీఎస్టీ పెట్టడం మూలంగా పరిశ్రమ అంతా కూడా పనిదినాలు లేకుండా రోజు రోజు తగ్గుతున్నది. అదే బీరు, బ్రాండీ, విస్కీ, మద్యం మీద లేనటువంటి ఆంక్షలు ఇవాళ బీడీ పరిశ్రమ పెట్టడం మూలంగా ప్రత్యామ్నాయంగా ఉపాధి లేకుండా నెలలో 26 రోజులు పని దొరకవలసింది పోయి ఇవాళ 3 రోజులు 4 రోజులకు రావడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి జీఎస్టీని 2023 కోప్టా చట్టాన్ని ఈ సందర్భంగా రద్దు చేసి కార్మిక వర్గానికి ప్రత్యామ్నాయ ఉపాధి లేకుండా పరిశ్రమ దెబ్బతీయరాదు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలా. ఏదైతే లెక్కలు నమ్ముకొని పనిచేసే కార్మిక వర్గం ఉన్నదో ఆ హక్కుల సాధన కోసం ఇవాళ కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వం సిద్ధంగా ఉండాలా. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన ఎన్నికలల్లో బీడీ కార్మికులకు 4,010 రూపాయల జీవనభృతి ఇస్తామని ఎన్నికలల్లో ఓటు వేసుకొని వాళ్ళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఇవాళ సంవత్సరంన్నర కాలమైన ఈనాటికి కూడా ఇచ్చిన వాగ్దానము నేటికి అమలు కాలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము కార్మికులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా 4,010 రూపాయల జీవనభృతి ఇవ్వాలా. 2014 ఫిబ్రవరి 28వ తారీఖు కటాఫ్ డేట్ తొలగించాలా. కార్మికుల హక్కుల సాధన కోసం సిద్ధంగా ఉండాలా. లేకపోతే గడిచిన ప్రభుత్వాలకు ఏ గతి పడుతుందో ఈ ప్రభుత్వాలకు ఆ గతి పట్టక తప్పదని తెలియజేస్తూ మే 20వ తారీఖున జరగబోయే సమ్మెలో BLTU బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్, తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘము ముందు భాగంలో ఉండి పాల్గొని జయప్రదం చేస్తారని తెలియజేస్తూ ముగిస్తుంది.